श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವ నీవ హరి. మన హరికథామృతసారం పాఠంలో నిన్నటి రోజున భోజన రస విభాగ సంధి అందు 6వ పద్యం గురించి చెప్పుకున్నాం. విషద స్థిర తీక్షಣವು ನಿರಹರ ರಸಗಳು 3500 ತ್ರಿಶತ ನವರೂಪಗಳ ಚಿಂತಿಸಿ ಭುಂಜಿಪುದು ವಿಷಯ ಶ್ವಸನ ತತ್ವೇಶರೊಳಗಿದ್ದೀ ಪೆಸರಿನಿಂದಲಿ ಕರೆಸುವನು ಧೇನಿಸಿದರೀ ಪರಿ ಮನಕ್ಕೆ ಪೊಳವನು ಬಲ್ಲ ವಿಭುತರಿಗೆ. ఈరోజు 7వ పద్యం. కపిల నరహరి భార్గవత్రయ వపుష నేత్రది నాసికాస్యది శఫర నామక జిహ్వయలి దంతదలి హంసాఖ్య త్రిపది ಪಾದ್ಯಹಯಾಸ್ಯ ವಾಚ್ಯದೊಳ ಪರಿಮಿತ ಸುಖಪೂರ್ಣ ಸಂತತ ಕೃಪಣರೊಳಗಿದ್ದವರವರ ರಸ ಸ್ವೀಕರಿಸಿ ಕೊಡುವ. పదచ్ఛేదము ఈ విధంగా ఉంటూ ఉన్నది. కపిల నరహరి భార్గవత్రయ వపుష నేత్రది నాసిక ఆస్యది నాసికాస్యది ಶಫರ ನಾಮಕ ಜಿಹ್ವೆಯಲಿ ದಂತದಲ್ಲಿ ಹಂಸಾಖ್ಯ ತ್ರಿಪದಿಪಾದ್ಯ ಹಯಾಸ್ಯ ವಾಚ್ಯದೊಳು ಅಪರಿಮಿತ ಸುಖಪೂರ್ಣ ಸಂತತ ಕೃಪಣರೊಳಗೆ ಇದ್ದು ಅವರವರ ರಸ ಸ್ವೀಕರಿಸಿ ಕೊಡುವ. ఇక ప్రతిపదార్థం. వపుష జీవుని శరీరమునందు ఉండేటటువంటి నేత్రది కన్నులయందు కపిల రూపి భగవంతుడు, నాసిక ముక్కునందు నరహరి నృసింహరూపి భగవంతుడు, ఆస్యది ముఖమునందు భార్గవ పరశురామరూపి భగవంతుడు త్రయ. ఈ విధంగా జీవుని శరీరముందున్నటువంటి నేత్రము, నాసికము, ముఖము ఈ మూడింటి యందు క్రమంగా కపిల, నరసింహ, పరశురామ రూపి భగవంతుడు
ఆ 3 అవయవములందు 3 రసములు, జిహ్వయలి నాలుక యందు శఫరనామక మత్స్యరూపి భగవంతుడు, దంతదలి పండ్లయందు హంసాఖ్య హంసనామక భగవంతుడు, త్రిపదిపాద్య వేద ప్రతిపాద్యుడైన హయాస్య హయగ్రీవ ముఖము కలిగినటువంటి హయగ్రీవ రూపి భగవంతుడు, వాచ్యదొడు వాక్కునందు అపరిమిత సుఖపూర్ణ అనంత సుఖపూర్ణ స్వరూపుడైన భగవంతుడు, సంతత అన్ని వేళలందు కృపణరొళగిద్దు ఆకలిగొన్న వారి యందు ఉండి, అవరవర రస వారి వారికి యోగ్యమైనటువంటి రసమును స్వీకరిసి కొడువ తాను స్వీకరించి తన స్వాఖ్య రసాన్ని తాను స్వీకరించి వారికి ఇస్తాడు. ఎవరికి? కృపణులకు, అంటే ఆకలిగొన్న వారికి. ఇక తాత్పర్యం: జీవుని దేహమునందున్నటువంటి కనులలో కపిలరూపి భగవంతుడు, ముక్కునందు నృసింహరూపి భగవంతుడు, ముఖమునందు పరశురామరూపి భగవంతుడు, నాలుక యందు మత్స్యరూపి భగవంతుడు, పండ్లయందు హంసరూపి భగవంతుడు, వేద ప్రతిపాద్యుడైనటువంటి హయగ్రీవ రూపి భగవంతుడు వాక్కునందు. ఈ విధంగా అపార ఆనందమయుడైన శ్రీహరి అన్ని వేళలందు అన్నాతురయందు ఉండి వారి వారికి యోగ్యమైన రసాన్ని వారికిచ్చి స్వాఖ్య రసాన్ని తాను స్వీకరిస్తాడు అని ఈ పద్యము యొక్క తాత్పర్యం. మనకు ఒక భోజనం చేయాలి అని అంటే ఆ భోజనము చేయాలి అనేటటువంటి ప్రక్రియకు, కార్యానికి కనులు, నాసిక, ముఖము, జిహ్వ, దంతములు, వాక్కు ఇవన్నీ ఉండాలి మనకు. ఈ అన్ని ఇంద్రియాలు ఉంటే కానీ భోజనము అనేటటువంటి ప్రక్రియ జరగదు. భోజనము ఒక యజ్ఞం. ఈ యజ్ఞాన్ని భుజించేటటువంటి మానవుడు యజ్ఞకర్త. ఆహుతులు ఏవి అంటే భుజించేటటువంటి పదార్థాలు. యజ్ఞోపకరణములు ఈ దేహగత అవయవాలు. యజ్ఞ ఫలభోక్త భగవంతుడు. ఈ యజ్ఞ నియామకుడు కూడా భగవంతుడే. ఇచ్చిన ఆహుతుల యందు భగవంతుడు స్వాఖ్య రసాన్ని, అంటే తనదే అయినటువంటి రసాన్ని తాను స్వీకరిస్తాడు. అన్నాతురులైనటువంటి జీవుని అనుసంధానికి అనుగుణంగా వానికి ఆయా ఫలములను ఇస్తాడు భగవంతుడు. ఇక్కడ ఈ పద్యంలో భోజన క్రియలోని క్రమము, అంటే భోజనము ఎలా జరుగుతుంది, ఆ సీరియల్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది చెబుతూ ఉన్నారు, క్రమాన్ని వర్ణిస్తూ ఉన్నారు. భోజనం చేయాలి అని అంటే తినేటటువంటి పదార్థాన్ని మొదట మనం కన్నులతో చూడాలి. ఆ తినేటటువంటి పదార్థాన్ని మనకు చూసేటట్లుగా చేసేటటువంటి వాడు ఎవడు అంటే నేత్రములందు ఉండేటటువంటి కపిలనామక భగవంతుడు. కంటికి ఇంపుగా ఉండిన తరువాత ఆ పదార్థముల యొక్క వాసన ఆస్వాదించాలి. దానికి నాసిక కావాలి, ముక్కు కావాలి. నాసిక యందు నరసింహరూపి భగవంతుడు ఉండి ఆ వాసన ఆస్వాదించేటట్లుగా చేస్తాడు. అంటే మంచి కంటికి ఇంపుగా ఉండాలి. తర్వాత వాసన మంచి సుగంధ వాసన ఉండాలి. ఆ నాసిక ద్వారా ఆ వాసనను ఆస్వాదించడానికి ఎవరయ్యా కారణభూతుడు అంటే నాసిక యందున్నటువంటి నృసింహరూపి భగవంతుడు. ఆ తరువాత కంటికి ఇంపుగా ఉన్నది, వాసన కమ్మగా ఉన్నది, నోటి యందు వేసుకోవాలి. అప్పుడు నోటిలో వేసుకుంటాం. ఆ నోటి యందు హాస్యము, ముఖము, దాని యందు పరశురామ రూపి భగవంతుడు ఉండి
ఆ క్రియను చేయిస్తాడు. నోటిలో వేసుకున్న తరువాత ఆ పదార్థము రుచిగా ఉంటే తింటాము, లేకపోతే తినడానికి కుదరదు, సాధ్యం కాదు. నోటి యందు వేసుకున్న తరువాత ఆ భోజన పదార్థము యొక్క రుచిని తెలియజేసేటటువంటి వాడు ఎవడయ్యా అంటే జిహ్వేంద్రియములో ఉన్నటువంటి మత్స్యరూపి భగవంతుడు రుచిని తెలియజేస్తాడు. రుచి తెలిసిన తరువాత ఆ పదార్థాలను నములుతాం, మనం తినటం, పండ్లతో నములుతాం. ఈ పండ్లతో నమలటం అనేటటువంటి కార్యాన్ని దంతములందు ఉన్నటువంటి హంసనామక పరమాత్ముడు చేయిస్తాడు. చివరగా ఈ వంట చాలా బాగుంది అని చెప్పబడుతుంది వాక్కు. అయితే ఈ ఆహారము బాగా ఉంది అని ప్రశంసించటం అనేటటువంటిది వాక్యము నిజమే. అయితే అది కేవలము లౌకికము మాత్రమే. బాగున్నది బాగలేదు అనేటటువంటి వాక్కు కేవలము లౌకిక సంబంధమైనటువంటిది. అయితే అది ముఖ్యం కాదు. ఇక్కడ వాక్కుకు ముఖ్యమైనటువంటిది ఏది అంటే హయగ్రీవ రూపి భగవంతుడు. ఇక్కడ మొదటే మనం చెప్పుకున్నట్లుగా ఈ భోజనం అనేటటువంటిది యజ్ఞరూపమైనటువంటి క్రియ. యజ్ఞమునందు ఒక్కొక్క ఆహుతి వేసేటప్పుడు మనం ఏం చేస్తాము, స్వాహాకారాన్ని చెప్పి వేస్తాం. పౌమానాయ స్వాహ, సోమాయ పౌమానాయ స్వాహ అని. అలా ఒక్కొక్క ఆహుతి వేసేటప్పుడు మంత్రాలను స్వాహాకారంతో హోమం చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్క కబళము, ఒక్కొక్క ముద్ద మనం భుజించేటప్పుడు నోటి యందు వేసుకునేటప్పుడు భగవన్నామోచ్చారణ పూర్వకంగా, అంటే నారాయణ, కృష్ణ, గోవింద అని నామ సంకీర్తన పూర్వకంగా ఒక్కొక్క ముద్దను ఆహుతిగా వైశ్వానర రూపి భగవంతునికి సమర్పిస్తున్నాను అనేటటువంటి అనుసంధానముతో భుజించాలి అని సూచించటమే వేద ప్రతిపాద్య హయగ్రీవ రూపి భగవంతుడు ఆ క్రియను చేయిస్తున్నాడు అని చెప్పటం జరిగిందే కానీ కేవలము బాగున్నది బాగలేదు అని చెప్పడానికి కాదు. ఇక్కడ భగవంతుణ్ణి భోజనం చేసేటప్పుడు ముద్దకు ఒక్కొక్క ముద్ద వైశ్వానర నామక యజ్ఞానికి ఆహుతిగా అనుసంధానం చేసుకొని గోవింద, నారాయణ, కృష్ణ నామస్మరణ చేస్తూ తినాలి. ఈ విధంగా మనము అనుసంధానపూర్వకంగా, జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేసినప్పుడు అది వైశ్వానర నామక యజ్ఞమవుతుంది. అయితే ఈ జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చెయ్యటం అనేటటువంటిది అందరూ ఒకే విధంగా చెయ్యరు. ఈ భోజన రూపమైనటువంటి యజ్ఞము జీవుల యోగ్యతానుసారంగా జరుగుతుందే కానీ అందరూ ఒకే రీతి అనుసంధానము కలిగి ఉండలేరు, ఉండజాలరు. అలా అనుసంధానము, జ్ఞానానుసంధానము రావడానికే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చెయ్యటానికే ఏ విధంగా భోజనం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో మనకు వివరిస్తున్నారు. అందుకే మనకు సమారాధనలకు వెళ్ళినప్పుడు భోజనం చేస్తూ ఉంటే ఎవరో ఒకరు మధ్యలో పాట పాడి చివరికి భోజనకాలే సీతాకాంత స్మరణే జయ జయ రామ్ అని అంటాం. అంటే భోజనానికి కూర్చున్నప్పుడు మీరు కేవలము లౌకికమైనటువంటి వ్యర్థమైనటువంటి ప్రేలాపన చెయ్యకుండా ఇది ఒక వైశ్వానర నామక యజ్ఞము అనేటటువంటి జ్ఞానానుసంధానముతో పూజ చెయ్యాలి అని భోజనం చెయ్యాలి. అది వైశ్వానర నామక యజ్ఞం అవుతుంది అని ఈ పద్యంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంతవరకు మనము
నాసిక, జిహ్వ, కన్నులు, వీటిలో ఉన్నటువంటి భగవద్రూపములను చెప్పుకున్నాం. వాటికి ప్రమాణములు ఈ విధంగా ఉన్నాయి. ఈ ప్రమాణములను అనుసరించే జగన్నాథదాసుల వారు చెబుతున్నారు. కపిలో నరసింహస్య భార్గవశ్చేతి మూర్తయః నేత్రనాసాస్య దేశేషు విజానీహి సదాత్మజః. జిహ్వాయాం మత్స్యదేవంచ మత్స్యో జిహ్వాగతః. హంసం దంతేషు భూసురా హంసో దంతనాశ్రిత్య తిష్టతి అనేటటువంటి ప్రమాణములు గురువృత్త గ్రంథమునందు చెప్పబడింది. ఈ విధంగా ఒక భోజనం అనేటటువంటిది ఒక యజ్ఞము, పూజ. కాబట్టి భోజనాన్ని మనము జ్ఞానానుసంధాన పూర్వకంగా చేసినప్పుడు ప్రతినిత్యము మనము మా పెద్ద యజ్ఞములను ఆచరించినటువంటి వాళ్ళమవుతాము అని చెబుతూ ఈ పద్యాన్ని ఈరోజుతో ముగించి రేపు 8వ పద్యము నిరుపమానందాత్మ అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.